शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। 90వ పేజీలో భోక్తా భోజ్యములొక్కటే. విశ్వో హి స్థూలభుక్ నిత్యం తైజసః ప్రవివిక్తభుక్ ఆనందభుక్ తథా ప్రాజ్ఞః త్రిధా భోగం నిబోధత. స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్తం తు తైజసం ఆనందశ్చ తథా ప్రాజ్ఞః త్రిధా తృప్తిం నిబోధత. విశ్వడు ఎల్లప్పుడూ స్థూలభోగం కలవాడు, తైజసుడు సూక్ష్మభోగం కలవాడు, ప్రాజ్ఞుడు ఆనందభోగం కలవాడు. ఇట్లు భోగము 3 విధములని తెలుసుకునుడు. స్థూలము విశ్వనకును, సూక్ష్మం తైజసునకును, ఆనందము ప్రాజ్ఞనకును ఆనందమును కలిగించును. త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తితః వేదైతదుభయం యస్తు స భుంజానో నలిప్యతే. 3 అవస్థలందలి భోజ్యమును భోక్తయు ఎవరు తెలుసుకొనునో అతడు అనుభవించినను లేపమునందడు. ఈ కారికలైందలి రహస్యమేమి? సమాధానం: అగ్ని కట్టెల సంబంధముచే అనేక మార్పులు నొందిన విధమున గోచరించుచున్నను అది మొదటి వలనే తన స్వరూపమైన ప్రకాశత్వ ఉష్ణత్వముల కలిగి ఉండు చందమున ఆత్మ అవస్థల యొక్క సంబంధముచే ఆయా భోక్తగా తోచున్నను నిర్వికారముగానే ఉండును. సాక్షియందు భోక్తృ భోగ్య వ్యవహారము అవిద్య కార్యమే అను ముఖ్య రహస్యమును ఈ కారికలు తెలుపుచున్నవి. ఇంతవరకు జాగ్రత్తలోనే విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు ముగ్గురి అనుభవాలు కలుగుతాయి అని చెప్పారు. మొత్తం విషయ ప్రపంచాన్ని, విశ్వాన్ని ఇంద్రియ రూప చైతన్యంతో గమనిస్తున్నటువంటి వాడు వీడిని విశ్వ అన్నారు. ఈ మొత్తాన్ని మనోరూప చైతన్యంతో చూస్తున్నటువంటి వాడికి, అనుభవిస్తున్నటువంటి వాడికి పేరు తైజసః. సాక్షి రూప చైతన్యంగా ఈ జగత్తును చూస్తున్నటువంటి వాడికి, నిజంగా ఆ సాక్షి రూప చైతన్యంగా అంటూనే ప్రపంచము, ఇతర రూప చైతన్యము, మనోరూప చైతన్యం ఇవన్నీ కూడా ఏకమైపోయాయి. అంతా తానై ఉన్నటువంటి స్థితి అని అర్థం. ఇదే ప్రాజ్ఞత్వము అని. విశ్వ, తైజస, ప్రాజ్ఞ ఈ 3 అనుభవాలు జాగ్రత్తలోనే కలుగుతున్నాయి అని ఇప్పుడు చెప్తున్నారు. భోక్త భోజ్యము 2 ఒకటే. ఇక్కడ ఏమంటున్నారు? విశ్వం ఎల్లప్పుడూ స్థూల భోగం కలవాడు విశ్వడు. స్థూల భోగ అంటే ఇంద్రియాలతో విషయాలు అనుభవించటము అని ఈ అర్థంలో పెట్టు. తైజసుడు సూక్ష్మభోగం కలవాడు అంటే మనోరూప చైతన్యంలో, అంటే మనసులోనే జగత్తును కల్పన చేసుకుంటాం కదా. ఇది ఇంద్రియాలతో ప్రపంచాన్ని తాకి అనుభవించటము ఒకటి, ఇది స్థూల. ఇంద్రియ వ్యాపారాన్ని కట్టిపెట్టినప్పుడు మనసులోనే మొత్తం జగత్తును చూస్తున్నాం కదా, ఇది తైజస. దీన్ని అంటారు సూక్ష్మభోగ అని. ప్రాజ్ఞుడు అంటే ఇంద్రియ వ్యాపారాన్ని, మనోవ్యాపారాన్ని కట్టిబెట్టినటువంటి స్థితి. ఇంకేం జరిగింది అక్కడ అంటే తానుగా ఉండే స్థితి అంతే. ఇదే ప్రాజ్ఞత్వం. కేవల జ్ఞానము అనే ఉద్దేశంతో ప్రజ్ఞాన ఘన. ఇట్లు భోగము 3 విధములు. ఇంద్రియ భోగము, మానస భోగము, నేరుగా భోగం 3. ఇంకా అంటున్నారు స్థూలము విశ్వనకును, సూక్ష్మం తైజసునకును, ఆనందం ప్రాజ్ఞనకును ఆనందం కలిగించును. విశ్వునికి ఇంద్రియ భోగం వల్ల ఆనందము అని,
తైజసునికి మనసు సూక్ష్మంగా అనుభవిస్తే ఆనందమని, ప్రాజ్ఞుడికి తన ఆనందం తనకు. ఇట్లా భోగమే 3 విధములు. అందుకే అంటున్నారు ఇక్కడ త్రిధా తృప్తిం నిబోధత, త్రిధా భోగం నిబోధత అని. భోగము తృప్తి 2 కూడా విశ్వునికి స్థూలంగాను, తైజసునికి సూక్ష్మంగాను, ప్రాజ్ఞుడికి ఇంకా సూక్ష్మంగా నేరుగా అని చెప్పచ్చు. ఇట్లా 3 రకాల భోగాలు, 3 రకాల తృప్తులు ఉన్నాయి అని. సరే, వీటి యొక్క రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. అగ్ని కట్టెల సంబంధముచే అనేక మార్పులు పొందిన విధమున గోచరిస్తూ ఉన్నను, అది మొదటి వలనే తన స్వరూపమైన ప్రకాశత్వ ఉష్ణత్వములు కలిగి ఉండు చందమున ఆత్మ అవస్థల యొక్క సంబంధముచే ఆయా భోక్తగా తోచున్నను నిర్వికారంగానే ఉన్నాడు. అగ్ని కట్టెల సంబంధంతో మార్పు పొందుతూ ఉందేమో అనిపిస్తుంటుంది. చూసే వాళ్ళకు కట్టెల సంబంధంతో కొన్నిసార్లు ఎండిపోయిండే కట్టెలైతే ఇంకా జోరుగా ఉండటము, లేదా కొంచెం తగ్గటము, ఇట్లా రంగు మార్చటము. పసుపు రంగులో వెలుగుతూ ఉండేది కొంచెం నీలం మారుతుంది, ఇంకా రాను రాను కొంచెం ఎరుపెక్కుతుంది, మరలా మారుతుంది, మరలా మసి మారుతుంది. ఎంత మారినా అగ్ని అగ్నియే. అగ్ని తన నిజస్వరూపం ఏమి అంటే ఉష్ణత్వం, ప్రకాశత్వం, వర్ణత్వం. దీన్ని మార్చుకో. అట్లే ఆత్మ కూడా తనలో స్థూల భోగం జరిగిన, తనలో సూక్ష్మ భోగం జరుగుతూ ఉంది అనిపించిన, తనకు ఏ స్థూల సూక్ష్మ లేకుండా ఉండే స్థితి తాను భోగించిన, తన నిజస్థితిని మాత్రం అది మార్చుకో. అగ్ని ఎట్లయితే కట్టెల బట్టి రంగురంగులు మార్చుకున్నా కూడా తన యొక్క ఉష్ణత్వాన్ని, తన యొక్క ప్రకాశత్వాన్ని ఎట్లా వీడదో అదేవిధంగా ఆత్మ కూడా వీడదు అని చెప్తున్నారు. సాక్షి యందు భోక్తృ భోగ్య వ్యవహారము అవిద్యా కార్యమే. అవిద్య అంటే అవిచారం, అవిద్యా కార్యము అంటే అవిచారణతో కనిపిస్తూ ఉండేదే. ఇదంతా భోగ్యము అవస్థ. భోక్త ఎవరు అంటే విశ్వడు. భోగ్యము భోక్త. ఈ భోగ్యము భోక్త ఇక్కడ ఎట్లా కనిపిస్తున్నారో స్వప్నంలో కూడా అంతే. భోగ్యము భోక్త. సుషుప్తిలో 2 కనపడడం లేదు. అంటే భోగ్య భోక్త అనే ద్వైతం అక్కడ లేదు. అంటే ఇక్కడ ఉంది అక్కడ లేదు అనటం కూడా అవిద్యనే అని అర్థం. ఒక చోట ఉంది అన్నట్ల, ఇంకో చోట లేకుండా ఉన్నట్లా కనిపిస్తుంది అంటే ఇది అవిచార దోషంతో కనిపిస్తుంది. 3 అవస్థలేందలి భోజ్యమును భోక్తయు ఎవడు తెలుసుకొనుచున్నాడో అతడు అనుభవించినను లేపమున్నాడు. 3 అవస్థల భోజ్యం, 3 అవస్థల్లోనూ భోజ్యమేది, భోక్త ఏది అని తెలుసుకుంటూ ఉండేవాడు భోక్త కాదు, భోజ్యం కాదు అన్నారు. ఇక్కడ భోక్త వేరు భోజ్యం వేరు, అక్కడ భోక్త వేరు భోజ్యం వేరు. సుషుప్తిలో భోక్త భోజ్యం లేదు అని తెలుసుకుంటూ ఉండే నీవు వీటన్నిటికంటే వేరు ఈ సత్యాన్ని గుర్తించటం అంతే. తర్వాత సృష్టి రహస్యము, సృష్టికారిక రహస్యములు. వీటిని సృష్టికారికలు అంటారు. ప్రభవ సర్వభావానాం సతామితి వినిశ్చయ సర్వం జనయతి ప్రాణ చేతోంశూన్ పురుషపరః. సద్రూపమైన సర్వభావములకే ఉత్పత్తి కలదనుటయే నిర్ణయము. ప్రాణుడు అనబడు పురుషుడు సమస్తమును జనింపజేయుచున్నాడు. ఈ కారిక సృష్టి క్రమాన్ని ఎట్లు వివరించుతున్నది? విశ్వ తైజసులు తాము పుట్టుటకు ముందు తమ నిజస్వరూపమున ప్రాజ్ఞునియందే అవ్యక్తముగా ఉండి వ్యక్తమగునప్పుడు అవిద్యా కల్పితములగు నామరూపములు అనబడు మాయారూపాన్ని ధరించి ప్రతీతములగును. సాక్షియే అవిద్యాకృత నామరూపములనబడు మాయచే విశ్వాదులై గోచరించును. ఇదే వేదాంతుల మాయాసత్కార్యవాదము. దీనినే వివర్తవాదమనియును అందురు. ఇది ఈ కారిక ఎందలి పూర్వార్ధము యొక్క అభిప్రాయం. ప్రభవ సర్వభావానాం సతామితి వినిశ్చయ. సద్రూపమైన సర్వభావములకే ఉత్పత్తి కలదు అనుటయే నిర్ణయం. సద్రూపమైన సర్వభావములకి ఉత్పత్తి కలదు.
అంటే విశ్వ తైజసాని మనకి బయటికి కనిపిస్తున్నాయి. సుషుప్తిలో ఏమి లేదు. సుషుప్తిలో కేవలం తానుగా ఉన్నటువంటి స్థితి నుంచి విశ్వము కనిపించాడు. అక్కడ తైజసుడు వాడి యొక్క విశ్వం ఇట్లా కనిపిస్తూ ఉందే. ఎక్కడి నుంచి కనిపిస్తుంది? అది సుషుప్తి నుంచి. దీన్ని అంటున్నారు విశ్వ తైజస్సులు తాము పుట్టుటకు ముందు తమ నిజస్వరూపమున ప్రాజ్ఞని అందే ఎట్లా ఉన్నారు? అవ్యక్తముగా ఉండి వ్యక్తమగునప్పుడు అవిద్యా కల్పితముగులు నామరూపాలుగా వ్యక్తమవుతున్నారు. జాగ్రత్త రాకుండా ఉండే ముందు కేవలం సుషుప్తిలో ఈ జాగ్రత్త ఉండిందా లేదా అంటే ఉంది, సూక్ష్మంగా అవ్యక్తంగా ఉంది అని ఈ వైపు నుంచి మాట్లాడ్డాం. జాగ్రత్తను దృష్టి పెట్టుకొని దీనికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చి మాట్లాడితే ఇదిగో ఈ జాగ్రత్త యొక్క బీజము, జాగ్రత్త యొక్క అవ్యాకృత స్థితి సుషుప్తిలో ఉండింది. అదే అవ్యాకృతంగా ఉండేది జాగ్రత్త కనిపిస్తున్నప్పుడు వ్యాకృతమైంది. వ్యాకృత అంటే నామరూపాలుగా విడివిడిగా కనిపిస్తున్నటువంటి స్థితిగా మారింది. దీన్ని అంటున్నారు ఈ అవ్యాకృత వ్యాకృత ఈ రెండు స్థితులు కూడా అవిచార దోషంతోనే, అంటే జాగ్రత్త విమాన దృష్టితో కల్పించిండేది. నీ జాగ్రత్తలో ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు నీవు అనుకుంటున్నావు ఈ ప్రపంచం రాకముందు సుషుప్తిలో ఇదే అవ్యాకృతంగా ఉండింది. తర్వాత వ్యాకృతానికి అంటే నామరూపాలుగా వ్యక్తమవుతా ఉంది అని. వ్యాకృత అవ్యాకృత రెండు కూడా అవిద్యా కల్పితములే. చూడండి, అవిద్యా కల్పితములు నామరూపములు అనబడు మాయారూపమును ధరించి నామరూపాలుగా కనిపించటమే మాయారూపం. నిజంగా మాయారూప అంటే నామరూపాలకు బీజం ఏదుందో అవ్యాకృతం, అది కూడా మాయాశక్తే. ఇది మాయా అంటే అది మాయాశక్తి, అంతే. రెండో అదే. ఎందుకంటే నామరూపాల యొక్క బీజం అది. నామరూపాలు మాయా అన్నారు, నామరూపాల యొక్క బీజము అది మాయానే. క్రియ ఇరల. ఎందుకంటే మొత్తం ప్రపంచం యొక్క సూక్ష్మస్థితి అన్నారు, అంతే. క్రియ ఉంది అంటే నామరూపాన్ని ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు కూడా క్రియ ఉంది అంతా ఉంటాయి. దేనికి ఉంటుంది క్రియ? ఏ వస్తువుకు రూపం ఉందో దానికి క్రియ ఉంటుంది. రూపం లేకుండా ఉండే వస్తువు క్రియ ఉండదు. రూపమున్న వస్తువు అంటే ఒక వికారి ఏదైనా కావచ్చు, ఆ వస్తువుకు క్రియ ఉంటుంది. సుషుప్తిలో వస్తువు లేదు, దానికి పేరు లేదు, దానికి క్రియ లేదు. మరి ఉంది అంటున్నాం కదా, అంటే ఉంది అనేది ఒకటే ఉంది దానికంటే. అది అవ్యాకృత స్థితి. కానీ అదే వ్యాకృతంగా తయారైంది అని చెప్పుకుంటాం కదా. మనం అక్కడ ఊహించిండేది, కల్పించిండేది అంతే. అది కూడా అవిద్యా కల్పిత. సుషుప్తిలో ఈ జగత్తు యొక్క అవ్యాకృత స్థితి ఉంది అని చెప్పడం కూడా అవిద్యా కల్పితమే. బీజాత్మ అంటే సుషుప్తాత్మ అని పేరు. అల్లల్ల బీజ అనేది ఉపాధి. బీజ ಅಂದರೆ సూక్ష్మస్థితి ఎంత అర్థం. సూక్ష్మస్థితి అంటే ప్రాజ్ఞనికి ఉపాధి. అది ప్రాజ్ఞనికి ఉపాధి. అది ఎట్లయింది అంటే జాగ్రత్త దృష్టితో అయింది. నిజానికి అక్కడేం లేదు. జాగ్రత్త దృష్టిలో ఏమంటాము అంటే ఈ జగత్తు పుట్టక ముందు ఎక్కడుండింది అంటే చెప్పాలి, ఇప్పుడు సుషుప్తిలో ఉండింది అని. ఇప్పుడు ఈ జగత్తు యొక్క బీజాన్ని అక్కడ ఆరోపణ చేస్తున్నాం. ఆరోపణ చేసిండే ఆ బీజాన్ని ఉపాధిగా కలిగినటువంటి వాడు ప్రాజ్ఞాత్మ. ఇది అవిద్యా కల్పితనే. అందుకే ఈ జగత్తుకు బీజావస్థ అక్కడ ఉంది, అక్కడ నుంచి పుడతా ఉంది అని చెప్పేటప్పుడు దీన్ని అంటున్నారు ఇక్కడ సాక్షియే, అంటే సుషుప్తిలో ఉన్నటువంటి సాక్షియే అవిద్యాకృత నామరూపాలు అనబడు మాయచే విశ్వాదులై గోచరించును. అంటే సాక్షియే అవిద్యాకృత నామరూపాలతో మాయ చేత విశ్వడయి లేదా తైజసుడై కనిపిస్తున్నాడు అదర్థం. ఇదే వేదాంతుల మాయా సత్కార్యవాదము. ఇది వరకు చెప్పినట్ల సత్కార్యవాదము అసత్కార్యవాదము రెండు ఉంటాయి విచారణలో. సత్కార్యవాదము అంటే ఉన్నదే పుడుతుంది, అది సత్కార్యవాదం. అసత్కార్యవాదము అంటే లేనిది పుడుతుంది అని. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్ని
దర్శనాలు కూడా ఈ రెండు రకాలుగా చెప్తుంటారు. కొన్ని దర్శనాల వాళ్ళు ఉన్నదే పుట్టాలయా అని, ఉన్నదే వికారం చెంది ఇంకో వస్తువుగా పుట్టాలి, ఇది యుక్తియుక్తం. కానీ ఇంకొంతమంది ఉండేదే ఎందుకు పుట్టాలి, లేని కదా పుట్టాల్సింది. ఇప్పుడు ఒక వ్యక్తి పుడుతున్నాడు అంటే ఇంతకుముందు ఉండలేదు, వాడు పుడుతున్నాడు, ఏ తప్పేముంది ఇంట్లోని అంటే రెండు కూడా సమంజసమే అనిపిస్తుంది. ఈ రోజుకి రెండు వాదాలు ఎందుకు అందరు తీసుకుంటున్నారు అంటే ఇవే ఉండేది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఉండేదే పుట్టాలా అంటే ఎందుకు పుట్టాలని ప్రశ్న వస్తుంది. పోనీ లేనిదే పుడతా ఉంది అంటే పుట్టవచ్చు, లేనిదే కదా అందరూ. ఇప్పుడు ఈ వ్యక్తి పుడుతున్నాడు అంటే ఇంతకుముందు ఉండలేదు పుట్టినాడు, అంతే, తప్పేముంది. లేనివాడు పుడుతున్నాడు, లేనివే పుట్టాలి కానీ ఉండేవి ఎందుకు పుట్టాలా అని ఇట్లా. అంటే ఉన్నది పుడుతుంది అని కానీ లేనిది పుడుతుందని కానీ రెండు వాదాలు ఉన్నాయి కదా, ఇవి ఎప్పటికీ ఉన్నాయి కాబట్టి అధ్యయనం జరుగుతుంది. ఏదైనా ఒకటి సరిగ్గా లేదు అంటే పారేసేవాడు మనవాళ్ళు, వద్దు ఇది అవసరమే లేదు, ఇంకా ముందు తీసుకోపోకూడదు దీన్ని. కానీ వేదాంతులు దేన్ని ఒప్పుకున్నారు, ఇది ముఖ్యం. సత్కార్యవాదాన్ని ఒప్పుకున్నారా, అసత్కార్యవాదాన్ని ఒప్పుకున్నారా వేదాంతులు అంటే వీళ్ళు ఒప్పుకునేది మొదట సత్కార్యవాదమే. కానీ ఆ సత్కార్యవాదంలో కూడా కొంచెం చేర్చుకున్నారు మాయ సత్కార్యవాదం. ఉన్నదే పుడుతుంది, ఉన్నదే మాయతో పుడుతుంది. చూడండి, మాయ అంటే అర్థం ఏమి అంటే అవిద్య కల్పిత. మరలా ఉన్నదే పుట్టాల ఇంత ఒప్పుకున్నారు వేదాంతులు. కానీ ఉన్నదే పుట్టాలా అంటే ఉన్నది మాయతో పుట్టాలి. మాయ అంటే ఏమి అంటే అవిద్య. ఉన్నదే అవిద్యతో పుడుతుంది, అదనే వివర్తవాదం. అదనే గౌడపాదాచార్య వివర్తవాద ಅಂತ ಹೇಳ್ತಾರೆ. వివర్త, పగ్గంలో పాము కనిపిస్తుంది కదా, పాము పగ్గం యొక్క వివర్తం. ఇదే వేదాంతుల మాయా సత్కార్యవాదము. అంటే మాయ చేత పుడుతుంది, సత్కార్యవాదమే మాయ చేత, అంతే. దీనినే వివర్తవాదమనియును అందరూ. ఇప్పుడు ఉన్న పగ్గమే అవిద్యాకల్పితంగా పాముగా కనిపిస్తుంది చూడు. పగ్గం యొక్క వివర్తము పాము, ఆత్మ యొక్క వివర్తము జగత్తు. దాష్టాంతికం చూడండి, ఆత్మను తెలుసుకోకుండా ఉన్నప్పుడు ఆత్మ యొక్క వివర్తము జగత్తు, పగ్గమును తెలుసుకోకుండా ఉన్నప్పుడు పగ్గము యొక్క వివర్తము పాము. ఆత్మను తెలుసుకోకుండా ఉన్నప్పుడు అంటే అర్థమేమి, అవిద్య చేత అని అర్థం. ఆత్మను తెలుసుకోకుండా ఉండేది అవిద్య అనేది. ఆత్మను తెలుసుకోకుండా ఉన్నప్పుడు అవిద్య చేత ఆత్మనే ఇట్లా కల్పన చేస్తున్న ప్రపంచంగా, దీన్నే అంటారు వివర్తము. మరి ఆత్మ నుంచి ఈ జగత్ పుట్టిందా లేదా అంటే దీన్నే అంటారు ఆత్మగా ఉండేదే పుట్టింది, కానీ అవిద్య చేత పుట్టింది, అవిద్యా కల్పితంగా పుట్టింది అంటాం కదా. దీన్నే ఇక్కడ మాయా సత్కార్యవాదం అంట. సత్కార్యవాదులు ఉంటారు, అసత్కార్యవాదులు ఉంటారు. శంకరాచార్య సత్కార్యవాదాన్ని కొంతవరకు ఒప్పుకొని వివర్తవాదాన్ని చెప్పటానికి వాళ్లలోనే ఉన్నట్లే మాయ సత్కార్యవాదాన్ని చెప్తారు, అంతే. ఈ రెండిట్లో దేన్ని ఒప్పుకుంటారు మీరు అంటే మేము రెండు కాదు మూడోది ఒప్పుకుంటాము అనుకుంటా. మీదే ఒప్పుకుంటున్నామప్పా సత్కార్యవాదులు మేము. ఇదిగో మా సత్కార్యవాదం ఎట్లా అంటే మాయా సత్కార్యవాదము. సరేలే మా వాళ్ళే కదా మీరు కూడా అనుకుంటారు వాళ్ళంతా. కానీ అది వివర్తవాదమే. పగ్గంలో పాము పుట్టింది అంటే మాయ వల్ల జన్మ. మాయ అంటే మీ అవిచార దోషం వల్ల, అంతే, ఇంకేం లేదు. అవిద్య అంటే అవిచార దోషం, అవిద్యా కల్పిత అంటే అవిద్యా దోషంతో అవిచార దోషంతో నీవు కల్పించుకోండి. ఇది అక్కడేం లేదు, పుట్టలేదు. పగ్గంలో పాము ఎప్పటికీ పుట్టలేదు. అదే, పగ్గంలో పాము ఎప్పటికీ పుట్టలేదు, కానీ పుట్టినట్లు కనిపిస్తూ ఉంది కదా, అవిద్య చేత కనిపిస్తుంది. సరే, ఆత్మ జగత్తుగా తయారైనాడు అంటే సత్కార్యవాదమే. సత్కార్యవాదం ఎట్లా అంటే ఆత్మ ఉండే వస్తువే జగత్తుగా తయారైంది, వికారం చెంది అయ్యింది అని చెప్పాలి సత్కార్యవాదం అంటే. కానీ
అట్లా పరిణామం చెంది వికారం చెంది అయింది అని కాకుండా అవిద్యచే అయింది. ఇది కరెక్ట్. అవిద్యాకల్పితంగా అయింది. అవిద్యాకల్పిత అనే ఈ శబ్దాన్ని మాయ అంటారు. అందుకే మాయ సత్కార్యవాదము అని చెప్తారు. మాయ సత్కార్యవాదము అన్న ఒకటే, వివర్తవాదము అన్న ఒకటే. అందుకే సత్కార్యవాదము, అసత్కార్యవాదము, మాయా సత్కార్యవాదము, వివర్తవాదము, ఇట్లా ఇవన్నీ వాదాలు. ఇది ఈ కారిక ఎందలి పూర్వార్థం యొక్క అభిప్రాయం. మొదటి శ్లోకంలో ఒక పాదం. తర్వాత విశ్వ తైజసులు ప్రాగ్ని వల్ల జనింప చరాచర ప్రాణులు ఎవరి నుండి జనించున్నవి? ఈ సంశయం పరిహరించుటకై సర్వం జనయతి ప్రాణ అను కారిక యొక్క రెండవ భాగం ప్రవృత్తమైనది. ఆయా అవస్థలలో కనిపించు ప్రపంచము ఆయా అవస్థలకే కట్టుబడి ఉండును అను తత్వమును మరచి పోవుటయే ఈ సంశయములకు కారణం. జాగ్రత్త స్వప్నముల యందలి సర్వము చరాచరములు విశ్వ తైజసులకే కట్టుబడి ఉండటం చేత విశ్వ తైజసుల సృష్టి చెప్పినచో అందే సర్వప్రాణుల సృష్టి అంతర్గతమే కదా. జలాశయమునందలి సూర్య ప్రతిబింబములు అనేకముగా తోచినను అవి బింబమైన సూర్యుని వీడి ప్రత్యేకంగా సృజింపబడని విధమున ప్రాగ్ని వలన స్థావర జంగమములన్నీ జరించున్నవి. ఉపనిషత్తు ఇంతవరకు ఏమనింది అంటే ప్రభవ సర్వభావానాం సతామితి వినిశ్చయ. సద్రూపమైన సర్వభావములకే ఉత్పత్తి కలదు అనట నిర్ణయం అని చెప్పారు. అంటే ప్రాజ్ఞ నుంచే విశ్వడు తైజసుడు పుడుతున్నారు అని ఈ వాక్యానికి అర్థం. ప్రాజ్ఞ నుంచి విశ్వడు పుడితే మరి ప్రపంచం ఎట్లా పుట్టింది అని ఇట్లా మళ్ళీ ప్రశ్న. కాదయ్యా, విశ్వడు పుడుతున్నాడు అంటే విశ్వడితో పాటు ప్రపంచం పుట్టింది. ప్రపంచము విశ్వని కంటే వేరు కాదు అని ఇంతవరకు చెప్పరు కదా అని దాన్ని అంటున్నారు. ఈ సంశయం పరిహరించుటకై సర్వం జనయతి ప్రాణ. సర్వం అంటే విశ్వడు విశ్వము రెండో అని అర్థం. ప్రాణాత్మ అంటే ప్రాజ్ఞాత్మకే ప్రాణాత్మ అని పేరు. సర్వం జనయతి ప్రాణ అన్నారు కదా. ప్రాణాత్మ అంటే సుషుప్తాత్మ అని అర్థం, ప్రాజ్ఞాత్మకే పేరు. ఆయా అవస్థలలో కనిపించు ప్రపంచము ఆయా అవస్థల కట్టుబడి ఉండను తత్వం మర్చిపోటాయి సంశయం కారణము. జాగ్రత్త స్వప్నముల యందలి సర్వచరాచరములు విశ్వ తైజసులకే కట్టుబడి ఉండటం చేత విశ్వ తైజసుల సృష్టి చెప్పినచో అందే సర్వప్రాణుల సృష్టి అంతర్గతమే కదా. విశ్వడి సృష్టి జరిగింది ప్రాజ్ఞాత్మ నుంచి అంటే విశ్వడితో పాటు విశ్వమంతా కూడా వాడి అంతర్గతమేది. దీన్ని సపరేట్గా ఎందుకు చెప్పాలా అని. తర్వాత సృష్టి విచారమున మతభేదములు. ఆ రోజుకుండా ఉండినటువంటి మతభేదాల గురించి గౌడపాదాచార్యులు చెప్పిండేది. అంటే శంకరాచార్యులకు పూర్వమే ఇన్ని మతభేదాలు ఉండేవంట సృష్టి విచారం. దాన్ని కారికల్లో చెప్తున్నారు. విభూతిం ప్రసవంత్వన్యే మన్యంతే సృష్టి చింతకా స్వప్నమాయా స్వరూపేతి సృష్టి అన్యై వికల్పితా ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టి ఇతి సృష్టౌ వినిశ్చితా కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే కాలచింతకా భోగార్థం సృష్టిరిత్యన్యే క్రీడార్థమితి చాపరే దైవస్యైష స్వభావోయం ఆప్తకామస్య కా స్పృహ. ఇవి దాదాపు 4 కారికలు. ఈ 4 కారికలో సృష్టి విషయంలో మతభేదాల గురించి. మత అంటే అభిప్రాయ భేదాలు ఉండేవంట ఆ రోజుల్లో. సృష్టి ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది అంటాం కదా. ఇదిగో ఇన్ని రకాలుగా జరుగుతుంది అని ఆ రోజుల్లో వాదించేవాళ్ళంట. ఎవరు వాళ్ళు అంటే కొందరు సృష్టి చింతకులు సృష్టి ఈశ్వరుని విభూతి అనియో విభూతిం ప్రసవంత్వన్యే. ఈ జగత్ ఏం కనిపిస్తూ ఉందో ఇది పరమేశ్వరుడి విభూతి, పరమేశ్వరుడే విశేషంగా కనిపిస్తున్నటువంటి స్థితి అంతే అని కొందరు వాదులు దీన్ని ఒప్పుకున్నారు. అంటే ఈ జగత్తంతా పరమేశ్వరుని విభూతి. ఇక్కడ చెప్పిండే మతభేదాలు ఉంటాయి అభిప్రాయాలు అంటే అక్కడ ఋషుల అభిప్రాయాలు అవి. అందుకే సమంజసమని అనిపిస్తాయి, ఏవి కూడా తీసివేయగలిగిండేవి కాదు. అందుకే సృష్టి చింతకులు కొందరు సృష్టి ఈశ్వరుని విభూతి అని ಒಪ್ಪಿಕೊಂಡ್ರು. ಮಾಡ್ಕೋಬೋದು. ಯಾಕೆಂದರೆ
విభూతి యోగంలో ఏమన్నారు, కొన్ని వస్తువులు చెప్పి పరమాత్మ ఇంతే కాదు, ఈ జగత్ అంతా కూడా నా విభూతే, ఏకాంశేన స్థితో జగత్, నా విభూతులకు అంతమే లేదు, నాస్త్యంతో విస్తరస్యమే. చూడండి, విభూతులకు అంతమే లేదు, నేను ఏతత్ ఉద్దేశత ప్రోక్త విభూతే విస్తరోమయ. చూడండి, నీకేవో కొన్ని ఉద్దేశపూర్వకంగా చెప్పినాను, ఇంతే అనుకునేవు, నిజంగా ఇదిగో ఈ జగత్తంతా కూడా నా అంశ, ఇదంతా విభూతే. ఇప్పుడు అక్కడ చూసినా కూడా అనిపిస్తుంది, ఇదిగో ఈ అభిప్రాయం ధ్వనిస్తోంది. అందుకే కొంతమంది సృష్టి చింతకులు ఏమంటారు అంటే, ఇదంతా పరమేశ్వరుని యొక్క విభూతి, ఆయన యొక్క విశేషం కనిపిస్తూ ఉండే రీతి, విశేషేణ భవతీతి విభూతి అని, పరమాత్మయే విశేషం కనిపిస్తూ ఉండే రీతి ఇది అని కొంతమంది. కొందరు స్వప్నమాయా సదృశము, స్వప్నమాయా స్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పితా. చూడండి, ఇంకొంతమంది అంటారంట, చూడయా స్వప్నం పడిందా, అక్కడ ప్రపంచం కనిపిస్తుంది, ఇది అంతే, అది ఇది, వాళ్ళ వాదము వీళ్ళ వాదం. పోనీ దీంట్లో సత్యం లేదంటారా, దీంట్లో కూడా ఒక అంశ సత్యం ఉంది. ఎందుకంటే స్వప్న ప్రపంచం ఎట్లా కనిపిస్తూ ఉందో ఇది అంతే. యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రాముడికి ఇదే మాట చెప్తాడు, దీర్ఘం స్వప్నం విద్ధి రాఘవ. రామ, ఇదిగో అది నీకు చిన్న స్వప్నం అనిపించింది కదా, ఇది పెద్ద చూడండి, ఇంకేం తేడా లేదు. ఆ చిన్న స్వప్నము, ఇది పెద్ద స్వప్నం. అంటే స్వప్నమాయా స్వరూపేతి, ఈ జగత్తంతా స్వప్నంలో నీకేం కనిపించిందో అట్లా అంత కనిపిస్తుంది, పోతుంది, ఇంకో స్వప్నం వస్తుంది అంతే అని ఈ అభిప్రాయం ఉండేవాళ్ళు కొంతమంది ఉండరు. మూడవది, సృష్టి ప్రభువు యొక్క ఇచ్ఛామాత్రమనియో. చూడండి, ఇంకొకటి, పరమేశ్వరుడు యొక్క ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టి, ఎల్లవూ నిన్నిచ్చేంతే నడేతిరలు అనిపిస్తుంది. అంటే ఏం జరుగుతున్నా కూడా ఆయన ఇచ్చే, అది సృష్టికర్త ఎవరో ఆయన ఇచ్చే ప్రకారంగా జరుగుతుంది అంతే. దాన్ని యాక్సెప్ట్ చేస్తావా లేదా, అది నీ కట్టుకుని ఆయన చేస్తాడు. అంటే పరమాత్మ సృష్టి జరిగింది ఆయన ఇచ్చే ప్రకారంగా జరుగుతూ ఉంది, ఆయన ఇచ్చే ప్రకారంగా ఉంటుంది, ఆయన ఇచ్చే ప్రకారంగా పోతుంది. నీ చేతి ఇంకేమి ఇక్కడేమీ లేదు అన్నది. ఇది కొందరి అభిప్రాయం ఆ రోజుల్లో, ఇప్పటికీ ఉన్న ఈ అభిప్రాయాలన్నీ కూడా. అందుకే ఇచ్ఛా మాత్రం ప్రభో సృష్టి, పరమేశ్వరుని యొక్క ఇచ్ఛ, ఇది ఈశ్వరేచ్ఛ అంటాం. చూడాలి, ఏం జరుగుతుందో ఈశ్వరేచ్ఛ, రేపేం జరగాల ఆయన ఇచ్చ, నీవు ఎన్ని రోజులు ఉండాలా ఆయన ఇచ్చ, నీ చేత్తో ఏం జరగాల ఆయన ఇచ్చ. అంటే ఇవన్నీ కూడా సహజంగా మనిషిలో వీళ్ళు వేరు అభిప్రాయాలు అని చెప్తూ ఉన్నా, ఒకే మనిషిలోనే ఈ అన్ని అభిప్రాయాలు అప్పుడప్పుడు వస్తాయి. మనకే ఒకసారి స్వప్నమాయ అనిపిస్తుంది, ఇంకొకసారి ఈశ్వరుని విభూతి అనిపిస్తుంది, ఇంకోసారి పరమేశ్వరుని ఇచ్ఛ ఇదంతా కూడా అనిపిస్తుంది. ఒకరికే రావచ్చు ఈ అభిప్రాయాలన్నీ కూడా అంతే. నాలుగవది, కాలముచే సృష్టి జరుగునని కొందరు కాలచింతకులు. కాలాత్ ప్రసూతిం భూతానం, అప్పా ఇది ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది అంటారు కదా. ఇక్కడ ఏం జరగాలో కాలమే చేస్తుంది అంటారు, కాలమే అన్నీ చేస్తుంది. పరమేశ్వరుడు కాలస్వరూపుడు. చూడు, ఈశ్వరుని కూడా కాలమే పేరు పెట్టి, కాలకాలుడు అని. కాల అంటే యముడు, వానికి హెడ్ ఎవరప్ప అంటే పరమేశ్వరుడు. కాలకాల అన్నప్పుడు కాలమే అన్నీ నిర్ణయిస్తుంది. ఇదిగో ఈ కాలం వచ్చింది, ఇది జరగాల, జరుగుతుంది, ఇట్లే అంటారు ఎంతోమంది. టైం రావాలా అంటాం కదా, అదే టైం వస్తే అంత అయిపోతుంది అంటారు కదా. ఇది ఒక వాదం ఉంది, ఎప్పటి నుంచో ఉంది ఇది. కాలాత్ ప్రసూతిం భూతానం. ఇప్పుడు ఈ సమయంలో ఇట్లా వ్యక్తి ఎందుకు పుట్టినాడు, ఆ టైం వచ్చింది వానికి పుట్టేవాడు అంతే, అట్లా చెప్తాడు. అంటే కాలమే అంత చేస్తుంది అని కాలం మీద వేసేవాడు. వీనికి కాలం వచ్చింది అంటే పోయే కాలం వచ్చింది అని అర్థం. అంటే కాలాన్నే ఆధారంగా పెట్టుకొనే సృష్టి జరిగింది అని అర్థం. ఇప్పుడు ఈ కలియుగంలో ఇట్లా ఉండాలా అని నిర్ణయం ఉంది. యుగం అంటే కాలమే కదా. ఇది ఒక చింతన ఆ రోజులో జరిగేది. తర్వాత సృష్టి ఈశ్వరుని భోగార్థమని కొందరు తెలుపుచుండా.
భోగార్థం సృష్టిరీత్యన్ని. పరమాత్మ జగత్తు సృష్టించి ఇదిగో ఆ నాటకం చూస్తున్నాడు చూడు, క్రీడార్థం ఇది చాప. పరమాత్మ భోగార్థం సృష్టించుకోండి, ఇది తాను భోగిస్తున్నాడు, ఆయనే భోక్త. అన్నిటినీ సృష్టించుకున్నాడు, అన్నిటినీ ఆయనే అనుభవిస్తున్నాడు అంతే అని. క్రీడార్థం ఇది చాపరే, భగవంతునికి నాటక క్రీడ ఇదంతా కూడా జరుగుతుంది అని ఇట్లా అనుకునేవాళ్ళు ఉన్నారు. క్రీడార్థమని వాదిస్తున్నారు. సరే, ఇంత జరిగింది కదా, ఇప్పుడు గౌడపాదాచార్య నిర్ణయం చెప్తున్నాడు. సృష్టి ఈశ్వరుని స్వభావమే, ఆప్తకామునికి ఇచ్చేక్కడిది. దైవస్యైష స్వభావోయం ఆప్తకామస్య కాస్పృహ. పరమాత్మకు ఇచ్చ కలిగింది, పరమాత్మ విశేషంగా కనిపించాలనుకుంటున్నాడు, పరమాత్మ క్రీడిస్తాడు, పరమాత్మ భోగిస్తాడు అంటాం కదా. కాదప్ప, అంతా పొందినటువంటి వాడికి భోగించాలని క్రీడించాలని ఇవన్నీ ఎందుకుంటాయి? ఆప్తకామునికి స్పృహ ఎక్కడిది? మరి ఎందుకు జరిగింది సృష్టి అంటే దైవస్యైష స్వభావోయం. స్వభావము అంటే అవిద్య అని శంకరాచార్యం చేస్తారు. దాన్నే వివరిస్తాం. సృష్టి వికల్పములలో వేదాంతుల మతమేది? ఇన్ని వికల్పాలు అంటే ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అని చెప్పి కదా ఇంతవరకు, వీటిని అంటారు వికల్పాలు. దీంట్లో వేదాంతుల అభిప్రాయం ఏమి అంటే చెప్తున్నారు, సృష్టి స్వప్నమాయా సదృశమనుటయే వేదాంత సమ్మతము. మొదట ఇది నిర్ణయం చేసేటప్పుడు ఇదిగో వీళ్ళన్నిట్లో కూడా ఏ సమంజసంగా ఉంది అంటే ఒకటి తీసుకున్నారు, స్వప్నమాయా సదృశం. స్వప్నం కనిపించిందే, ఇది అదే చూడట్లే కనిపిస్తాడు. ఎందుకంటే అది ఇది వేరే కాదు. ఇది ఈశ్వరుని స్వభావమే, ఆప్తకామునకు ఇచ్చేక్కడిది. పరమాత్మ స్వప్నమాయా సదృశంగా కనిపించటం ఉందే, ఇది పరమాత్మ యొక్క స్వభావం. అట్లాంటి ఏమి అని గౌడపాదులు ఇతర పక్షం నిరాకరించరు. ఈ సృష్టి స్వప్నమాయల వలె ఉన్నదను కారిక అభిప్రాయమేమి? స్వప్నమాయా సదృశము అని చెప్పారు కదా, ఏమట్లంటే అని వివరిస్తారు. సృష్టి స్వప్నం వలె ఉన్నది అనగా కలలో తానొక్కడే ఉన్నను తన యందే ఒకానొక ప్రపంచము తోచినట్లు ఈ ప్రపంచము కూడా ఆత్మయందు మిథ్యారూపమున తోచున్నదని భావం. ఇక సృష్టి మాయా సదృశం ఎట్లో తెలుసుకుందాం. ఒకానొక మాయావి సూత్రమును నూలునిచ్చిన ఆకాశమున విసిరి దానిని ఆశ్రయించి ఆయుధ సమేతుడై పైకి వెళ్ళి అట యుద్ధము ననర్చిన వాని వలె తోచి పిమ్మట శత్రువులు తన శరీరమును ఖండింప తాను ముక్కలై భూమిపై పడిన వాని వలె మాయచే కనిపించును. ఈ విధముగానే అవస్థాత్రయమే మాయావి యొక్క సూత్రం వలె ఉన్నది. విశ్వ తైజస ప్రాజ్ఞ రూపముగా గల ఆత్మయే మాయావి. సూత్రమును అధిరోహించిన మాయావి అనేక వికృతులను పొందినట్లును నిర్వికారముగా భూమిపైనే ఉండు విధమున సాక్షి మాయావి వలె ఉపాధులచే ఆయా వికారములు పొందినట్లున్నను తాను నిర్వికారముగా తుర్యస్వరూపమై ఉన్నాడు. వ్యర్థమగు సృష్టి విచారమున కంటెను సృష్టికి ఆధారభూతుడైన పరమేశ్వర స్వరూపమును అర్థం చేసుకున్నట్టయిందే మోక్షువులకు ఆదరం ఉండవలేనని భాష్యకారులు స్పష్టపరిచింది. శంకరాచార్యుల ఉద్దేశం ఏమి అంటే కాదప్ప సృష్టి ఎట్లయింది ఎందుకు విచారించకపోతారు. ఉపనిషత్తు చెప్తా ఉంది, సృష్టి ఎట్లా జరిగినా ఎక్కడ జరిగింది? అది పరమాత్మ నుంచే సృష్టి జరిగింది. సృష్టికి బ్రహ్మమే కారణము. బ్రహ్మవా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాన్యత్ కించన మిషత్ అని ఇట్లా ఉపనిషత్తుల్లో ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. సృష్టికి కారణం ఎవరు అని చెప్తున్నారు? పరమేశ్వరుడే, పరమాత్మయే, పరబ్రహ్మమే చెప్తున్నారు కదా. ఆయన తెలుసుకోండి అంతే. మీరు సృష్టి ఎట్లా జరిగింది ఇక్కడే టైంపాస్ చేస్తారు కదా. శంకరాచార్యులు అంటున్నారంట, వ్యర్థమగు సృష్టి విచారమున కంటెను సృష్టికి ఆధారభూతుడైన పరమేశ్వర స్వరూపును అర్థం చేసుకున్నటలో ఇక్కడ శ్రమించు. సృష్టి ఎట్లా జరిగింది, ముక్కు ఎట్లా పుట్టింది, కన్ను ఎట్లా పుట్టింది, ఇట్లా ఆలోచిస్తావు. అవి ఎట్లా పుడితేనేమి, దాంతో ఏం పని? సృష్టికి ఆధారభూతమైనటువంటి పరమాత్మను గురించి చర్చించు. అదే టైం ఎక్కడ కేటాయించు.
ఎందుకంటే పంచీకరణము అనుకుని ఈ ఇంద్రియాలు ఎట్లా పుట్టినాయి, ఆ ఇంద్రియాలు ఎట్లా పుట్టినాయి, ప్రాణం ఎట్లా పుట్టింది, ప్రాణం అంటే మీ అపానం అంటే మీ వ్యానం అంటే ఇవే కంఠస్థం చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. వ్యానం ఎక్కడ ఉంటుంది ఇంట్లో లోపల శరీరంలో, సమానం ఏం చేస్తుంది, ఇవన్నీ ఏం చేస్తే ఏమి, నీ బతికినావు కదా సరే. కానీ ఈ నీ బతకటానికి ఏది మూలమో పరమార్థమో దాని చూడు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ప్రాణంతోనో ఇంద్రియాలతోనో బతకడం లేదు. నా ప్రాణేన నా అపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణతు జీవంతి యస్మిన్ ఏతౌ ఉపాసితౌ. చూడండి, నచికేతనికి యముడు చెప్తుండే మాట, నచికేత ఏ మనిషి కూడా ప్రాణంతో బతకడం లేదయా. నా ప్రాణేన నా అపానేన మర్త్యో జీవతి కశ్చన. మనం ప్రాణంతో బతుకుతున్నాడు అనుకుంటున్నాం, కాదు. ప్రాణము అపాన్నము ఇవి ఎవరిని ఆశ్రయించి జీవిస్తున్నాయో వాడిని ఆశ్రయించి బతుకుతుండేవి. న ప్రాణేన న అపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణతు జీవంతి యస్మిన్ ఏతౌ ఉపాసితౌ. ఈ ప్రాణాపానాదులన్నీ ఎవరి ఆశ్రయంలో బతుకుతున్నాయో వాడిని ఆశ్రయించి బతుకుతుండేవి. పరమాత్మను ఆశ్రయించి బతుకుతున్నామే కానీ ప్రాణాన్ని ఆశ్రయించి బతకడం లేదు. ప్రాణం మీదే ధ్యాస పెట్టుకో అంటారు, ఊపిరి మీదే ధ్యాస పెట్టుకో, ఊపిరినే చూస్తూ ఉంటారు. ఊపిరికి ఆధారమైనటువంటి తత్వాన్ని అక్కడ ధ్యాస పెట్టుకొని చూడు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక్కడ. అంటే ఎక్కడో సృష్టి విచారంలో మధ్యలో ఇరుక్కొని పోయి ఇక్కడే టైంపాస్ చేసేది వద్దు. సృష్టికి ఆధారమైన తత్వాన్ని చింతన చేసుకుంటూ అక్కడ టైంపాస్ చేయి, నీకు మోక్షం కలుగుతుంది. ఇది శంకరాచార్య అభిప్రాయం. ಯಾವುದು ತಗೋಬಾರ್ದು. ಇವಾಗ ಆಕಾಶದಿಂದ ವಾಯು ಎಗುಡ್ತು, వాయువు నుంచి అగ్ని అంటారు, అదెట్లా, అగ్ని నుంచి జలము అంటారు, అదెట్లా అని అనవసరమైన యుక్తులన్నీ ప్రయోగించుకొని చర్చించుకొని దీనికంటే కూడా అన్నిటికంటే ఆకాశము వాయువు అగ్ని జలము మట్టి వీటన్నిటికంటే మూలమైంది ఆత్మన ఆకాశ సంభూత అన్నారు కదా, అదెట్లతో చూస్తాము అని అక్కడ చింతన చెయ్యి, నీకు పరమ పురుషార్థం లభిస్తుంది. ఇక్కడే చింతన చేస్తే కాలంతో పుట్టిందో, విభూతిగా పుట్టిందో, కలవలే పుట్టిందో, ఇంకా ఏమో ఇవన్నీ కట్టుకొని నువ్వేం చేస్తావు. భగవంతుడు క్రీడిస్తున్నాడు, నాటకం చేస్తున్నాడు, జగన్నాటక సూత్రధారం. దీనివల్ల నీకు వచ్చిండే ప్రయోజనం అయితే ఏమీ లేదు. అందుకే వీటన్నిటికీ ఏది ఆధారమైన ఉపనిషత్తు చెప్తా ఉందో అక్కడ చింతన చెయ్యి, దానివల్ల మహాపురుషార్థం లభిస్తుంది అంటున్నారు. అందుకే ఇక్కడ ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. ఈ సృష్టి స్వప్నమాయాల వలె ఉన్నదను కార్యక అభిప్రాయం ఏమి అంటే, సృష్టి స్వప్నం వలె ఉన్నది అనగా కలలో తానొక్కడే ఉన్నను తనయందే ఒకానొక ప్రపంచము కనిపించినట్లు ఈ ప్రపంచం కూడా ఆత్మయందు మిథ్యారూపమున తోచున్నది భావము. స్వప్నంలో తనలోనే అంత పెద్ద ప్రపంచము జాగ్రత్త ప్రపంచంగానే ఎట్లా అంతవరకు అనుభవానికి వచ్చిందో ఇక్కడ కూడా ఆ తనలోనే ఆ తానలోనే ఈ జాగ్రత్త ప్రపంచం కనిపిస్తే అదే ఉండి మళ్ళీ కరిగిపోతుంది. ఈ సత్యాన్ని చెప్తా ఉంది. అందుకే స్వప్నమాయా స్వరూపేతి అన్నప్పుడు అదెట్లో ఇది అట్లే అని ఈ అర్థాన్ని చెప్తున్నారు. ఇక సృష్టి మాయా సదృశ్యం ఎట్లో తెలుసుకుందాము. మరి మాయా అన్నారు కదా, సృష్టి అదెట్లా అంటే చెప్తున్నారు. ఒకానొక మాయావి సూత్రమును, ఇది శంకరాచార్యులు సూత్ర భాషలో వచ్చిండే ఒక ఉదాహరణ. వాళ్ళ కాలంలో ఇది ఒక మహేంద్రజాల విద్య ప్రదర్శించేవాడు. ఒక వ్యక్తి ప్రదర్శన చేస్తున్నాడు, తాను తన కుటుంబం సమేతంగా వచ్చినాడు. ఒక చోట ఊరు మధ్యలో ఒక టెంట్ వేసినాడు, అక్కడ తన ప్రదర్శన ప్రారంభించినాడు. ఒక చోట తన పగ్గం కట్టినాడంట, కడ్డీ నాటి అక్కడ నుంచి పగ్గాన్ని పైకి విసిరినాడు. పోయిన తర్వాత ఎవరు కనపడలేదు. చెప్తున్నాడు, ఆ దేవలోకానికి పోయింది, అక్కడికి దీని పగ్గం పట్టుకొని ఎక్కుతాను, ఎక్కి మీకు కావాల్సిన కొన్ని వస్తువులన్నీ అక్కడి నుంచి పంపిస్తాను, ఐరావతమో ఇదంతా కూడా పంపిస్తాను అని ఎక్కినట్టు పైకి కనిపిస్తున్నాడు. తర్వాత కనపడలేదు. పైకి పోయినాడు, కొన్ని వస్తువులన్నీ కిందకి పడేసినాడు, కొన్ని పండ్లు కింద పడేసినాడు. తర్వాత వాడి తల పడింది, కాళ్ళు పడినాయి, చేతులు పడి. అక్కడ వాటితో పాటు వచ్చిండే వాళ్ళు భార్య పిల్లలంతా కూడా వాళ్ళంతా కూడా అవన్నీ మూట కట్టుకొని ప్రదర్శన అయిపోయింది.
చూడప్ప నా భర్త చనిపోయినాడు, ఏమన్నా ఇవ్వండి అంటే అందరూ డబ్బులు ఇచ్చిందంటే మూట కట్టుకుని పోతున్నాడు. వాడు ఆడే ఎదురుకొచ్చినాడు. ఇది ఒక సంఘటన, ఎన్నో ఊర్లలో జరిగేవట, మహేంద్ర జాల విద్య ఇది. కానీ వీడు పైకి పోయినాడా అంటే వీడు పోలేదు, ఇక్కడే ఉన్నాడు. దారం కట్టిన వాని వలెను, దారాన్ని పట్టుకొని ఎక్కిన వాని వలెను, మరలా మరణించినటువంటి వాని వలెను ఇట్లా కనిపించినాడే తప్ప వాడు ఇక్కడే ఉన్నాడు, వాడు ఎక్కడికి పోలేదు. చూసే వాళ్ళకంతా కూడా కనికట్టు ఉంటాం కదా, అంటే నీ కంటికి అట్లా కనిపించింది అని అర్థం. కనికట్టు అనే శబ్దానికి నీ కంటికి అట్లా కనిపిస్తుంది కానీ వస్తువు అట్లా లేదు. ఇప్పటికీ కనికట్టు చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్తారు సార్. అట్లా ఇక్కడ కూడా ఏమంటున్నారు, ఇవన్నీ నీకు అట్లా కనిపిస్తూ ఉంది. ఎట్లా, ఇదిగో జాగ్రత్త వైశ్వానరుడు జాగ్రత్త ప్రపంచాన్ని భోగిస్తున్నట్లు, తైజసుడు స్వప్న ప్రపంచాన్ని భోగిస్తున్నట్లు, సుషుప్తిలో ఏ భోగము లేకుండా కేవలం తానుగా ఆనందంగా ఉన్నట్లు, నిజంగా పరమార్థ వస్తువుకు తురియ స్వరూపానికి వీటి అంటూ ఏమాత్రం లేనే లేదు. అవును, సర్కార్ పీసీ సర్కార్ అని ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడంట. వాళ్ళ వంశం అంతా చేస్తారు అని చెప్తారు. ಅದು ಯಾವುದೋ ಒಂದು ಥಿಯೇಟರ್ ಏನಿದೆಯಲ್ಲ ಅಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ. ಕಲಾಕ್ಷೇತ್ರ. ఆయుధ సమేతుడై వెళ్ళి అట యుద్ధము అనర్చిన వాని వల్ల తోచి పిమ్మట శత్రువులు తన శరీరమును ఖండింప తాను ముక్కముక్కలై భూమి మీద పడిన వాని వలె మాయచే కనిపించును. ఈ విధంగానే అవస్థాత్రయమే మాయావి యొక్క సూత్రం వలె ఉన్నది. విశ్వ తేజ ప్రాజ్ఞరూపంగా గల ఆత్మయే మాయావి. ఎందుకంటే మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయనంతు మహేశ్వరం అని ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు. అక్కడ కూడా పరమార్థాన్ని మాయావి అని, అందుకే ఆ అర్థాన్ని ఇక్కడ తీసుకుని సూత్రమును అధిరోహించిన మాయావి అనేక వికృతులను పొందినట్లు నిర్వికారముగా భూమిపై ఉండు విధమున సాక్షి మాయావి వలె ఉపాధులచే ఆయా వికారములను, అంటే జాగ్రత్త ప్రపంచము స్వప్న ప్రపంచం ఇట్లా వికారాలను పొందినట్లు తాను నిర్వికారముగా తుర్యస్వరూపై ఉన్నాడు. వ్యర్థమగు సృష్టి విచారముల కంటెను సృష్టికి ఆధారభూతమైన పరమేశ్వర స్వరూపమును అర్థం చేసుకున్నటయందే మోక్షులకు ఆదరం ఉండవలేను అని భాష్యకారులు స్పష్టపరిచవి. ఇక్కడ టైంపాస్ చేయొద్దండి, ఇది కాలమే చూపిస్తూ ఉందను, ఈశ్వరుడే ఇచ్చా ప్రకారంగా చేస్తున్నాడను, మన ఇచ్చ ఏమి జరగటం లేదు, అయ్యో ఎట్లా అని తల మీద ఏదో పోసుకొని కూర్చొని. ఎందుకంటే అంత ఈశ్వరే జరుగుతూ ఉంది అంటే మనిషి ఏమనుకుంటాడు, ఇంకా అయితే నా వల్ల ఏం జరగలేదు, ఇంక నేనేం చేసేది అని. ప్రతి మనిషిలో ఈ భావాలు ఏమున్నాయో అన్ని వాదాల్లో ఏదో కొంత లోపం ఉంటుంది. ఎంతవరకు ఈ వాదనల్ని ఒప్పుకొని ఏదో ఒక వాదాన్ని ఒప్పుకొని ముందుకు సాగుతున్నావు అంటే దాంట్లో దోషాలు ఉన్నాయి. దాని వైపు కాకుండా ఈ సృష్టికి ఆవల ఉన్నటువంటి తత్వం వైపుకు చూడు, అదే సృష్టికి ఆధారమైంది, దాని చింతన చెయ్యి. ఆ సత్యాన్ని అర్థం చేసుకునే వేళకి ఇదిగో ఈ మాయని తొలగిపోతుంది. అందుకే దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామీతం తరంగితే. ఈ జగత్ ఎంత పెద్దదన్నా కానిలే, ఎంత మాయాన్న అనుకో, ఎంత విభూతి అనుకో, ఇంకా ఏదైనా మహిమ అనుకో, ఏదైనా సరే దీనికి ఎవరిది ఇది ఆపకు చూడు, ఎవరిది ఆ పరమాత్మను గురించి చింతన చేయి, ఈ మాయనికి తొలగిపోతుందంతే. దీన్నే చూస్తూ పోతే ఈ మాయ నీకు ఏ సత్యాన్ని చూపించదు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని మూలకాలు ఉన్నాయి అని విజ్ఞాన శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. మొదట 10 అన్నారు, 15 అన్నారు, 20 కనుక్కున్నారు, 25 కనుక్కున్నారు, 70 అన్నారు, 100 అన్నారు, 120 అన్నారు, కనుక్కుంటూనే ఉన్నారు. ఇంకా ఎందుకంటే ఇట్లా ఉంటుంది, ఇట్లే అంతే. అంటే కొత్త వస్తువులు కనుక్కుంటూ ఉండాలా. ఎక్కడ ఇదంతా భూమి, ఇంకా నువ్వు ఎన్ని చూడాలా. ప్రకృతి అంటే విశ్వం అంటే నువ్వెంత ఉందనుకున్నావు, ఇది ఎప్పుడు జరగలేదంటే పూర్తిగా. అంటే అనవసరం ఇక్కడ టైం పాస్ చేసేదానికంటే దీనికి ఆధారభూతమైన తత్వాన్ని గురించి విచారణలో టైంపాస్ చేయి. దీనివల్ల నీకు మహాపురుషార్థం లభిస్తుంది. వేరే అయితే ప్రకృతి అంటే ఇది, వీడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రకృతి యొక్క ఒక లోతును గుర్తించాలని. నేను ప్రకృతిలో ఏమో జరుగుతుంది అనుకోండి, దానికి కారణం ఏమై ఉండొచ్చు, నీవేం కష్టపడినా అది స్పష్టంగా చెప్పదు నీకు ప్రకృతి.
భూకంపం ఎందుకు వస్తుంది అని ప్రశ్నించుకో. ఎంత కష్టపడినా దానికి ఒక రీజన్ తీసుకురాలేకున్నాయి. ఎందుకు వర్షాలు ఇక్కడే పడుతున్నాయి అక్కడే పడడం లేదు, ఏం చేయలేవు, పడినప్పుడు చూసుకోవాలి. ಕೃತಿ ಅಂದರೆ ವ್ಯಾಪಾರ ಅಂತ. ಪ್ರಕೃತಿ ಅಂದರೆ ಭಗವಂತನ ಪ್ರಕೃಷ್ಟವಾದಂಥ ಒಂದು ವ್ಯಾಪಾರ ನಡೀತಾ ಇದೆ ಅಷ್ಟೇ. ఈ జగత్తు సృష్టి ఇట్లా జరుగుతూ ఉంది అంటే రోజు కొన్ని కొత్త వస్తువులు బయటకు వస్తున్నాయి, జీవరాశులు కొత్త వస్తున్నారు. ఇదే ప్రకృతి. కృతి అంటే వ్యాపారం, క్రియ జరుగుతూ ఉంది. ప్రకృతికి ఆధారభూత తత్వం వైపుకు దృష్టి ఉండాలి. దీనివైపే దృష్టి ఉంటే ఇది నీకు సత్యాన్ని చూపించదు. ఎందుకంటే మాయ నేను ఇంకా లోతుకు తీసుకుపోతుంది, నేను భయపడిస్తుంది. అయ్యో తెలుసుకోవాల్సింది చాలా ఉందప్ప నీవే భయపడతావు. ఎన్ని విషయాలు తెలుసుకున్నా ప్రకృతిలో నీవు అంతా తెలుసుకున్నట్లు సాధ్యం కాదు. ఏ ప్రకృతి యొక్క శాస్త్రం కూడా నిన్ను పూర్ణంగా తెలుసుకొనివ్వదు. ప్రకృతిలో జీవశాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తాను, నీ చేత అయితే వైద్యశాస్త్రం అధ్యయనం చేస్తాను, సాధ్యం కాదు. జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేస్తాను, సాధ్యం కాదు. ఏం జరుగుతూ ఉందో కూడా అర్థం కాదు. అంటే వీటిల్లో ఈ మాయలో పడినంతసేపు నీకు ఏ సత్యమో బోధపడదు. మాయకు ఆధారమైన మాయావి వైపుకు తిరగాలి. ఇప్పుడు చూడు, మాయామేతాం తరంతితే, అంతవరకు సాధ్యం కాలేదు. ప్రకృతి యొక్క పొరలు. ద్రౌపది వస్త్రాపహరణంలో ఇదే రహస్యం ఉంది అని మహాత్ములు చెప్తారు. ప్రకృతి రూపమైనటువంటి స్త్రీ ఆమె. ద్రౌపది అంటే ప్రకృతి. ఆ ప్రకృతి యొక్క ఒక పొరను తీసేస్తాను, ఇంకో పొరను తీసేస్తాను, ఇంకా పొరను తీసేస్తాను, నీ చేత కాదు. అది అక్షయం. ఏ విధంగానూ నీ మూలాన్ని చూడలేవన్నర్థం. ప్రకృతి యొక్క మూలాన్ని చూసే సాధ్యం కాదన్నర్థం. అందుకే ప్రకృతి యొక్క మూలమేమి ఎవరికి తెలియకుండా ఉంది. దీంట్లో ఏమున్నాయి ప్రకృతిలో ఎవరికి అర్థం కాదు. ఆ లోకాల్లో అంతా ఏమున్నాయి ఎవరు తెలుసు. ఏ పురాణాల్లో ఆ చక్రం ఈ చక్రం శివసుమార చక్రం అని చెప్తారు, అంతే. నీ వినాలా ఊరుకుండాలి, అంతేగాని పోయేకైతే వచ్చేకైతుంది అక్కడి నుంచి. ఒకసారి నీ కష్టపడి పోయావు, ఇంకా రాలేవు, అంతేగా. అంత మొత్తం సమస్య. మాయా అంటేనే సమస్య. స్వామివారు ఒక ఉదాహరణ ఇస్తారు. అవునవును, అదే సిద్ధి. ఒక సిద్ధి అది. ఒక వరం ఇచ్చిపోతాడు నారద మహర్షి. నీకు సినిమా కనిపించినట్టు కనిపిస్తుంది. సినిమా అంటే మనకు సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళ మనసులో ఏమో తెలిసేలేదు, కానీ వాల్మీకి అది కూడా అర్థమయ్యేటట్లా వరమిచ్చి. కైకేయి తన మనసులో ఏం పెట్టుకొని మాట్లాడుతూ ఉందో అది కూడా అర్థమయ్యేది వాల్మీకి. అక్కడ కైకేయి మాత్రం మనకు కనిపించవచ్చు సినిమాలో, కానీ కైకేయి మనసులో ఏముంది కూడా వాల్మీకి అర్థమయ్యేది. అంత లోతుగా చూసి రాసినాడు అని చెప్తారు. అంటే ఈ ప్రకృతిలో నీవు ఏ విధంగానో దీని యొక్క ప్రకృతి అన్నదే మాయా అన్నదే. ప్రకృతి అన్న మాయా అన్న ఇవన్నీ కూడా పర్యాయవాచక శబ్దాలు. ఇవన్నీ కూడా ఈ మాయను నీవెంతన పొరలుగా చీల్చుకుంటూ పో, నీకు ఏ సత్యమో బోధపడదు. ఒక పొర కష్టపడి నీవు చూస్తావు, ఇన్ని ఖనిజాలు దొరుకుతాయి నాకు అని మురిసిపోతున్నాడు. ఇంకో పొర చూస్తూ పో, ఇంకా ఏమున్నాయో తెలియదు నీకు. ఎన్నో భూమిలో పొరలు. భూమి ఈ వైపు నుంచి ఆ వైపు పోయేకి సాధ్యమవుతుందా? సముద్రంలో ఏముందో నీకు కనుక్కో చూస్తాం, అంతరిక్షంలో ఏమున్నాయో కనుక్కో చూస్తామో అని ఛాలెంజింగ్. నీవు ఎన్నేళ్ళు కష్టపడినా ఇంకా అంతంత ఉంటుంది. నీవు తెలుసుకోండి చాలా తక్కువ. అంటే నీ అహంకారం ఓడిపోయాక ఈ సృష్టి. ఈ జగత్తుని పరిశీలిస్తూ పోయే కొద్దీ ఇది నా చేత కాదని వదిలేస్తా. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలే ఊరికైపోయినారు, వద్దనుకోండి. న్యూటన్ గొప్ప శాస్త్రవేత్త, ఒక యుగ పురుషుడు ఆ రోజుల్లో. అంత గొప్ప శాస్త్రవేత్త ఏమంటాడు, నాకు తెలిసిందే విజ్ఞాన శాస్త్రం అంటారు కదా, నాకు తెలిసింది చూపిస్తాను అని సముద్ర ఒడ్డును పోయి ఒక చిన్న రాయి చూపించినాడు. ఇంత చోటు నాకు తెలిసిండేది అంత ఉంది, వెతకండి. అంటే వాళ్ళకి అర్థమవుతుంది, విజ్ఞాన శాస్త్రవేత్తలు సరిగ్గా కష్టపడినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది, నాకు తెలిసింది ఇంతే, ఇంకా అంత ఉంది అని. అందుకే పూర్తిగా అయితే సాధ్యం కాదు. నీవెంతో కొంత పరిచయం చేసుకోవచ్చు నీ జీవితంలో, కానీ దీనికి ఆధారభూతం తత్వాన్ని నీ చూసేకపో స్పష్టంగా నీకు అర్థమైపోతుంది.
అది సర్వజ్ఞత్వమే నీకు వచ్చేస్తుంది. ఇంత సులభంగా ఒక ఉపాయం ఉండదు. స్వామివారి విషయంలో ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక వ్యక్తి రాత్రిపూట కూర్చున్నాడు, రాసుకుంటున్నాడు, ఒక మేజా పెట్టుకొని. కరెంట్ పోయింది, ఒక దీపం అంటించుకొని రాసుకుంటున్నాడు. దీపం అంటించినప్పుడు ఒక పెద్ద నీడ కనిపిస్తుంది గోడ మీద. వీడుండేది ఇంతే, కానీ పెద్ద నీడ. దీపము కదిలినట్లల్లా ఆ నీడ కూడా పెద్ద కదులుతుంది. ఎవరో ఒక పిల్లవాడు బయట నుంచి చూస్తున్నాడంట, తొంగి చూస్తే పెద్ద నీడ కనిపిస్తుంది. వాడు అదే దెయ్యం అనుకో, ఏదో పెద్ద భూతం కనిపిస్తూ ఉంది, అవతల యువత తిరుగుతూ ఉంది. భయపడుతున్నాడు, లోపల పోయేకే భయపడుతున్నాడు. ఎవరో ఒక వ్యక్తి పెద్దవాడు వచ్చి ఏమైందయ్యా అంటే, లోపల పెద్ద భూతం ఉంది, ఇది అటు ఇటు తిరుగుతూ ఉంది, చూస్తామరా అని లోపల తీసుకుపోయి వీడిని చూపించాడు. చూడు, ఇక్కడ వీడు కూర్చున్నాడు, దీపం పెట్టినారు, ఎదుగు అక్కడ కనిపిస్తుంది చూడు అంటే వీడి నీడ అక్కడ కనిపిస్తూ ఉంది అని ఆ నీడకు ఆధారమైన వ్యక్తిని చూపించిన తర్వాత వాడికి ఆ భయం పోయి. నీవు నీడకు ఆధారమైన వ్యక్తిని చూడకపోతే ఆ నీడను చూసి నీవు భయపడుతున్నావు అని అర్థం. నీవు జగత్ అంటే ఆ పరమాత్మ యొక్క ఒక నీడ అంతే. నిజంగా ఇది ఏ వస్తువు కాదు, ఇది ఒక మాయ. కానీ నీవు పరమాత్మను గుర్తించే ప్రయత్నం చెయ్యి, ఇది నేనేం చేయదు. ఎందుకంటే వాందే నీడ, అది మమ మాయ. చూడండి, పరమాత్మదే మాయ ఇది అంతే. నీ పరమాత్మను తెలుసుకోలేకపోయినావు అంటే ఇది నేనేమి చేయలేదు. ఎందుకంటే దీని ఉనికి ఆ ఉనికి ఏని అర్థమైపోతుంది. ఇది ఎంత పెద్దగా ఉండని దీని ఉనికి ఏది, అది నీ ఉనికే, ఆ ఉనికి కూడా కాదు. అయ్యో నా ఉనికే ఇంత పెద్ద ప్రపంచం కనిపిస్తూ ఉందా అని నీకే ఆనందం అవుతుంది. ఎందుకు జ్ఞానికి అంత ఆనందమవుతుంది అంటే, నా ఉనికి నా ఇంత పెద్ద ప్రపంచం కనిపిస్తూ ఉండేది, నా ఉనికిలోనైనా ఇంత ఐశ్వర్యం ఉండేది, నా ఉనికిలోన ఇంత కోట్ల మంది, ఇంత అంతరిక్షం అంతా ఉండేది అని వీడికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే నా ఉనికిలో ఏమీ లేదు, రక్తమాంసాలు అనుకుని వీడు. కానీ తన ఉనికిలో ఇంత గొప్ప సంపద, మొత్తం జగత్తే ఉంది అనుకున్నా అని ఈ సత్యం తెలిసిన తర్వాత వాడి ఆనందం ఇంకెంత ఉంటుంది. ఇదంతా వాందే. ఇప్పుడు ఇదంతా ఈ ఐశ్వర్యం అంతా కూడా విశ్వ తయస ప్రాజ్ఞులు జీవవాచకముల ఆత్మవాచకముల, ఇది ఒక ప్రశ్న వ్యాఖ్యానాల్లో ఇప్పటికీ నడుస్తూనే ఉంది. వీళ్ళు జీవవాచకాలు విశ్వ తయస ప్రాజ్ఞ ఇవన్నీ కూడా ఈ ప్రశ్న తీసుకుంటున్నారు. విశ్వ తైజస ప్రాజ్ఞులు జీవవాచకములని అనేక వేదాంత ప్రకటన గ్రంథములలో కలదు. తాము ఈ శబ్దములు ఆత్మవాచకములను భావించటకు కారణమేమి? ఏదో ఒక కారణము అంటే ప్రమాణం చూపించాలి. ఏ ప్రమాణంతో మీరు అంగీకరించినారు దీన్ని? విశ్వడు అంటే జీవవాచకము, వైశ్వానరుడు అంటే ఆత్మవాచకము అని చెప్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళకేం ప్రమాణము, మీకేం ప్రమాణం అని చెప్తున్నారు. ఈ క్రింది కారణాలను పరిశీలింపుడు. విశ్వ అను శబ్దము విష ప్రవేశనైన ధాతువు వల్ల జనించుటచే విశ్వ అనగా సర్వవ్యాపకుడు అని అర్థం. జాగ్రత్తలో జీవుడు పరిచ్ఛిన్నుడు, అతడు విషుడెట్లగును, ఇదొక ప్రమాణం. ఎందుకంటే జాగ్రత్తలో ఉండే జీవుడిని నీ విశ్వడు అంటున్నావు. విశ్వడు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. విష ప్రవేశనైన ధాతువు ద్వారా అంతటా ప్రవేశించినవాడు, అంత తానై ఉన్నటువంటి వాడు అని. మరి ఈ జీవుడు వీడిని విశ్వడు అంటే దానికి అర్థమే లేదు. జీవుడు అంతటా ప్రవేశించేవాడు కాదు కదా. ఇదొకటి. మాండూక్యమున వైశ్వానరుని మంత్రమునకు కారికాకారులు వైశ్వానరుని శబ్దము ఉపయోగింపకయే బహిష్ప్రజ్ఞో విభుర్విశ్వ అని విశ్వశబ్దమును ప్రయోగించచ్చు విశ్వడు అన పరిచ్ఛిన్నుడగు జీవుడు కాడని విభుహు అను శబ్దముతే సూచించారు. ఇది రెండవ ప్రమాణం. గౌడపాద కారికల్లో నిన్నటి రోజు వచ్చినట్లు బహిష్ప్రజ్ఞో విభుర్విశ్వ, చూడు విభుహు విశ్వ విభువు అని చెప్తున్నాడు. విభువు అంటే అంతటా వ్యాపించినటువంటి వాడు అర్థం. మరి విశ్వుడిని అంతటా వ్యాపించుండేవాడు, అంతటా ఉండేవాడు అర్థంలో ఉపయోగించినారే కానీ నీ విశ్వడు అంటే జీవవాచకం కాబట్టి ఇంతే, ఈ శరీరంలో జీవుడు ఇంతే అనుకుంటున్నావు. ఇది కాదు. ఇది ఒక ప్రమాణం. విశ్వ వైశ్వానర మున్నగు శబ్దముల్లో ఒకటి వ్యష్టిని మరొకటి సమష్టిని తెలుపుటయే నిజమైనచో మాండూక్యమున వైశ్వానర తైజస ప్రాజ్ఞాన క్రమం వర్ణించుటకు కారణమేమి? ఇదొక ప్రమాణం. మూడవది
ఎందుకంటే వీడేమంటున్నాడు ప్రశ్నలో, విశ్వ తేజస ప్రాజ్ఞ అవస్థలో ఉండే జీవవాచకాలు, వైశ్వానరుడు, హిరణ్యగర్భుడు, అవ్యాకృతాత్మ, ఇవి సమష్టి వాచక శబ్దాలు. ఇది వెష్టి, అది సమష్టి అని సపరేట్గా తీసుకున్నాడు. అట్లా లేదు. విశ్వుడు అన్న వైశ్వానుడు అన్న ఒకటే, తైజసుడు అన్న హిరణ్యగర్భుడు అన్న ఒకటే, ప్రాజ్ఞాత్మ అన్న అవ్యాకృతాత్మ అన్న ఒకటే. అన్నీ సమష్టి వాచకాలే కానీ వెష్టి వాచకాలు ఏ శబ్దాలు లేవు. దీన్ని నిర్ణయించడానికి ఇంకొక యుక్తిని చెప్తున్నారు. అదేమి అంటే, ఉపనిషత్ మంత్రాల్లో, ఈ ఉపనిషత్ మంత్రంలోనే మొదటిది జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద. వైశ్వానర అని మొదట్లో చూడు. ఇది వాణ దృష్టిలో సమష్టి. ఇప్పుడు తర్వాత స్వప్న ప్రపంచాన్ని వర్ణించేటప్పుడు, స్వప్న స్థానాన్ని వర్ణించేటప్పుడు ఏం చెప్పాలా? వైశ్వానర చెప్తున్నారు కాబట్టి హిరణ్యగర్భ చెప్పాలి. కానీ తైజస ద్వితీయ పాద. సరే, ఒక చోట సమష్టి ఇంకోచోట వెష్టి వస్తుందేమయ్యా అని ఇది చెప్పినట్టు. అందుకే ఇదొక మూడవ ప్రమాణం. అది స్వప్న జీవుడే తైజసుడైతే అతనికి సప్తాంగం ఎట్లు పొసగును? భాష్యకారులు వైశ్వానర, తైజస, ప్రాజ్ఞ అనే శబ్దములను ఆత్మవాచకములని భావించే నిర్వచించి ఉన్నారు. స్వప్న జీవుడే తైజసుడైతే అతనికి సప్తాంగం ఎట్లా పొసగుతాయి? వీడేమంటున్నాడు, స్వప్నంలో ఒక జీవుడు వ్యవహరించే కదా, ప్రపంచంలో తాను శరీరంలో ఉండే ఒకడు, వీడిని స్వప్న జీవుడు అంటున్నాం. ఈ జాగ్రత్త జీవుడు ఎట్లా? ఈ జాగ్రత్త ఈ శరీరంలో కనిపిస్తూ ఉండేవాడు జాగ్రత్త జీవుడు. అట్లే స్వప్నంలో కూడా అదంతా స్వప్న ప్రపంచము, దాంట్లో ఒక శరీరంలో కనిపిస్తూ ఉండేవాడు స్వప్న జీవుడు. ఈ స్వప్న జీవుడు సప్తాంగ ఎట్లయితాడు? ఉపనిషత్తు సప్తాంగ ఏకోనవింశతిముఖ అని తైజస్సుని వర్ణిస్తుంది. అంత సప్తాంగ అంటే 5 భూతములు, అంటే ఇది చుట్టూ ఉండే ఆది భౌతిక ప్రపంచము, ఆది దైవిక ప్రపంచం అంతా కూడా వాడికి అంగములైపోవాల, శరీరం అయిపోవాలి. వీడి శరీరం చూస్తే స్వప్నంలో ఒక చిన్న శరీరం ఉన్నది. అందుకే అది పొసగదు కదా. ఇది ఒక ప్రమాణం. భాష్యకారులు కూడా వైశ్వానర, తైజస, ప్రాజ్ఞ శబ్దములను ఈ మొత్తం అవస్థను వ్యాపించిండే తత్వాలుగానే నిర్వచించినవి. కానీ వీడంటున్నట్లు వెష్టి సమష్టి అని విభజన చేసి నిర్వచించలేదు శంకరాచార్యులు కూడా. ఇది ఒక ప్రమాణం. ఇంతేగాక ప్రాజ్ఞ శబ్దమునకు ప్రాయేణ అజ్ఞ అని, ఎక్కువగా అజ్ఞానం కలవాడని ఇటీవలి వేదాంత వలె కాకుండా శ్రీ శంకరులు ప్రాజ్ఞ పరమేశ్వర అని, ప్రాజ్ఞని పరమేశ్వరుడని స్పష్టపరిచరి. ఇదొక కారణం. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్రాజ్ఞాత్మను గురించి చెప్పేటప్పుడు, సుషుప్తాత్మను గురించి చెప్పేటప్పుడు ప్రాజ్ఞ అంటే వీళ్ళు ఏమంటున్నారు ఇటీవలి వేదాంతులు, ప్రాజ్ఞ ప్రాయేణ అజ్ఞ అని. దీన్ని శంకరాచార్యులు అంటే ప్రాయేణ అజ్ఞ అంటే ఎక్కువ అజ్ఞానం ఉండేవాడు అని అర్థం. శంకరాచార్యులు ఏమంటున్నారు, ప్రాజ్ఞ పరమేశ్వర అని సూత్రభాష్యంలో చెప్తున్నారు. నీవు చూస్తే ఎక్కువ అజ్ఞానం ఉండేవాడు అని నీవు అర్థం చెప్తున్నారు. శంకరాచార్య చూస్తే సూత్రభాష్యము అంటేనే అది ఒక నిర్ణాయకమైనటువంటి గ్రంథం. వేదాంత శాస్త్రానికే నిర్ణయం చేయడానికి వచ్చిన గ్రంథంలో శంకరాచార్యులే ప్రాజ్ఞ పరమేశ్వర అని చెప్పారు. చూడు, దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది. అందుకే నీదే తప్ప అన్నట్టు. విశ్వడు, వైశ్వానుడు, విరాట్ అనే శబ్దములు జాగ్రత్త అవస్థ యొక్క సాక్షికి పేర్లనియో, తైజసుడు, హిరణ్యగర్భుడు అనే శబ్దములు స్వప్నావస్థ యొక్క సాక్షికి పేర్లనియో, ప్రాజ్ఞుడు, అవ్యాకృతాత్మ, బీజాత్మ, ప్రాణాత్మ అన్నవి సుషుప్త్యవస్థ యొక్క సాక్షికి పేర్లనియో, అవిచార దృష్టిచే విశ్వ తైజస ప్రాజ్ఞలను జీవవాచకములని భావించి ఉన్నను, విచార దృష్టిచే ఇవి ఆత్మవాచకములే అని నిశ్చయింపవలెను. ఇదొక నిర్ణయం. నీ ఒకవేళ అవిద్యా దృష్టితో ఈ శరీరంలోనే జీవుడు విష్ణుడు కనిపిస్తాడు అని తప్పుగా అర్థం చేసుకొని ఉన్నా, వాడి యొక్క స్వరూపాన్ని విచారించి విష్ణుడు అంటే మొత్తం జాగ్రత్త వైశాల్యాన్ని వ్యాపించుండే వాడు అని నీవు అర్థం చేసుకోవాలా. మొదట్లో ఇట్లా అర్థం చేసుకున్నాను అంటే సరే, తప్పేం లేదు. మొదట్లో అవిచార దశ, నీవు జాగ్రత్త జీవుడిని విష్ణుడు అనుకున్నావు. అనుకొని ఉపనిషత్తు ఏమంటా ఉంది, సప్తాంగ ఏకోనవింశతిముఖ అనింది కదా. ఇప్పుడు వాడి యొక్క శరీరము నీవు అనుకున్నట్టు ఇంతే కాదు, సప్తాంగాలే వాడి శరీరం.
అంగాలే చెప్తున్నారు చూడు. నీకు ఈ తల, మొండెము, కాళ్ళు, చేతులు ఇంతే అంగాలు ఉన్నాయి. కానీ ఆ విశ్వనికి ద్యులోకము, సూర్యుడు, పంచమహాభూతాలే అంగాలు. మరి విశ్వడు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు వ్యాపకంగానే అర్థం చేసుకోవాలి. ఇట్లా అర్థం చేసుకుంటే తప్పేం లేదు. మొదట్లో నీవు ఇట్లా అర్థం చేసుకున్నాను అంటే తప్పేం లేదు, అర్థం చేసుకో. జీవవాచకంగానే అర్థం చేసుకో. విచారించి చూడు, ఉపనిషత్తు చెప్పినట్లు అది ఆత్మవాచకం నీకే అర్థమవుతుంది. అందుకే అంటున్నారు, అవిచార దృష్టిచే విశ్వ తైసా ప్రాగ్ధులను జీవవాచకములు భావించి ఉన్నను. విచార దృష్టిచే అంటే ఉపనిషత్ వాక్యాల విచారణ దృష్టితో ఇవి ఆత్మవాచకములని నిశ్చయింపవలేను. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.